నీవెంత కోటీశ్వరుడు అయినా, నీవెంత తెలివైన వాడివైనా, నీవెంత అందగాడివైనా, నీవెంత పాటగాడివైనా, నీవెంత ఆటగాడివైనా, నీవెంత నటనగాడివైనా సరే, నీ దేహంలో ఊపిరి ఉన్నంత వరకే నీకు విలువ. లేకపోతే ఆ ఊపిరి విడిచిపెట్టిందంటే నిన్ను పంపించవలసిందే కాటికి. కానీ ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడంటే, దేవుడిచ్చినటువంటి ఆ విలువైనటువంటి ప్రాణానికి విలువనివ్వకుండా, ఆ విలువైనటువంటి ప్రాణాన్ని దేవుని ఇష్టానుసారమైనటువంటి పనులు చేయకుండా, దేవునికి నచ్చినట్లుగా జీవించకుండా, శరీర కోరికలను, శరీర ఆశలను, శరీరానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి పాపం అనే బంధకము చేత కట్టబడుతూ ఉన్నాడు. ఈ సత్యము ఎరగని వారు ఎవరు లేరు. బహుశా అందరికీ తెలుసు మనిషికి విలువ ప్రాణం ఉన్నప్పుడే. కానీ ప్రాణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుడిచ్చినటువంటి, అంటే పాపం అంటే బైబిల్ చెప్తుంది ఆజ్ఞాతిక్రమమే, దేవునికి అవిధేయంగా జీవించడమే. ఈరోజు ప్రియ సంగమా,